జిల్లా చీరాల నియోజకవర్గం బాపట్ల జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూపుచర్ల గ్రామం గాంధీనగర్లో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. మిత్రులందరికీ జై మిత్రులారా, ఎంత దారుణం అంటే ఈ రోజు చూడండి, మన భారతదేశానికి వచ్చి 76-77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి అయినా సరే ఈ కుల విషయం అనేది చావకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రపంచం మొత్తం ఎక్కడో ఉంటుండే మన భారతదేశం ఈ కుల విషయం మీద, ఈ కులం దాని మీద పెట్టుకుని ఎక్కడో ఉన్నారు. ఈ రోజు చూడండి, మన పక్కన జిల్లా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దోబచర్ల గ్రామంలో గాంధీనగర్లో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పులు తెచ్చిన దుండగులు ఏం చేయాలి, వృద్ధి చేయాలి. అలాంటి కఠినమైన అలాంటి పబ్లిక్ లో వృద్ధి చేయాలి. అలాంటి దుండగులు వృద్ధి ఇస్తే కానీ ఈ రోజు ప్రపంచ మేధావికి రక్షణ లేనప్పుడు సామాన్య మానవుడి మళ్ళంటి వాళ్ళకి ఒక సామాన్యుడికి రక్షణ ఉంటుందా? మహిళలకు రక్షణ ఉందా? చూసారా, నేను ఒక పాప మహిళలకు అత్యాచారం చేసి చంపేశారు. ఎంత దారుణం అండి. అసలు ఎక్కడున్నాం మనం? ఇంకా మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నా అమెరికా పక్క దేశాల్లో ఉన్నామా, రఘు దేశంలో ఉన్నామా? ఇది గ్రహించాలి మిత్రులారా. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి కారణమైన దుండగులు వెంటనే వృద్ధి చేయాలి. వృద్ధి చేసేవారు మా దళిత బహుజన పార్టీ పోరాడుతూనే ఉంటుంది. అలాగే నిన్న ఒక మహిళని, ఒక సోదరిని అతి కిరాతకంగా రేపు చేసి చంపేశారు. వాళ్ళ దుండగులు కూడా వెంటనే వృద్ధి చేయాలి, కఠినంగా శిక్షించాలని మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే ప్రపంచ మేధావికి ఈ రోజు రక్షణ లేకపోతే సాటి మానవుడు మళ్ళంటి వాళ్ళకి రక్షణ ఉంటుందా? మిత్రులారా, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వెంటనే ఆ దుండగులను వృద్ధి చేసే వరకు మీ దళిత బహుజన పార్టీ పోరాడుతూనే ఉంటుంది. సమాపంగా తెలియజేస్తూ నాకు ఇది మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు, దుండగులను వెంటనే చెప్పులు తెచ్చిన దుండగులను వెంటనే